ఇప్పుడొక పెద్ద మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఐపీఎల్ టైటన్స్ ఎంఐ వర్సెస్ కేకేఆర్. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లైనప్ చూస్తే చాలా బలంగా ఉంది. కానీ కేకేఆర్ బలమైన బ్యాటింగ్కి బౌలింగే పెద్ద వీక్నెస్. కేకేఆర్ గెలవాలంటే వాళ్ల ఇద్దరు స్పిన్నర్లే కీలకం. మిగతా ఓవర్లు ఎలా వేస్తారనేదే పెద్ద ప్రశ్న. ఈ మ్యాచ్లో కీలకమైన పోరు ఇదే. రోహిత్కి సునీల్ నారాయణ్ బౌలింగ్లో రికార్డ్ అంత గొప్పగా లేదు. రెండు టీమ్స్లోనూ హిట్టర్లే, సో పక్కా హై స్కోరింగ్ థ్రిల్లర్ ఇది. నెంబర్స్ చూస్తే విషయం అర్థమవుతుంది. ఈ మ్యాచ్లో దాదాపు 450 పరుగులు నమోదయ్యే ఛాన్స్ ఉంది. ఎంత పెద్ద స్కోరో కదా! అంటే ఇక సిక్సర్ల వర్షం ఖాయమన్నమాట. దాదాపు 28 సిక్సర్లు చూడొచ్చు. అయితే టీమ్ బ్యాలెన్స్, బ్యాటింగ్ డెప్త్ చూస్తే ముంబై ఇండియన్స్కే గెలిచే అవకాశాలు ఎక్కువ. ఇది ఈ టైటాన్ స్కోరుపై మన విశ్లేషణ. మరి అసలు గెలుపు గుర్రం ఎవరిదో చూడాలి. సరే, ఇక నెక్స్ట్ మ్యాచ్ సంగతి చూద్దాం. టైటాన్స్ పోరు ఎంఐ వర్సెస్ కేకేఆర్. చూస్తుంటే ముంబై బ్యాటింగ్ భీకరంగా ఉంది, కానీ కేకేఆర్ బౌలింగ్ కొంచెం వీక్గా కనిపిస్తోంది. వాళ్ళ స్టార్ స్పిన్నర్లు 8 ఓవర్లు పోతే మిగతా 12 ఓవర్లు ఎలా? అదే పెద్ద క్వశ్చన్. అది వాంఖడే పిచ్ మీద. ఇది పక్కా బ్యాటింగ్ పిచ్. మొదట్లో కొంచెం స్వింగ్ ఉంటుంది, అంతే. ఈ మ్యాచ్లో అసలైన మజా ఈ కీ బ్యాటిల్స్లోనే ఉంది. ఇక్కడే మ్యాచ్ టర్న్ అవ్వొచ్చు. ముఖ్యంగా రోహిత్ శర్మ ఈసారి తన బెస్ట్ సీజన్ ఆడి ఆరెంజ్ క్యాప్ కొడతాడని అంటున్నారు. ఇక కేకేఆర్ వైపు నుంచి ఫిన్ ఆలన్. వాంఖడే పిచ్ ఇతని హిట్టింగ్కి కరెక్ట్గా సెట్ అవుతుంది. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఫైనల్గా గెలిచేదెవరు చూద్దాం. పక్కా హై స్కోరింగ్ మ్యాచ్ ఇది. రెండు టీమ్స్ కలిపి 450 రన్స్ దాటచ్చు. అంతేకాదు, రెండు టీమ్స్ బ్యాటింగ్ పవర్కి తగ్గట్టుగా దాదాపు 28 సిక్స్లు చూడొచ్చు. ఐపీఎల్లో చెప్పలేం, కానీ ప్రస్తుతానికి చూస్తే గెలుపు అవకాశాలు ముంబై ఇండియన్స్కే ఎక్కువ. ఇది ఈ రెండు భారీ మ్యాచ్ల విశ్లేషణ. మరి ఈ హోరాహోరీ పోరులో గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి.